మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్తో రోజురోజుకి సమస్యలు తీవ్రతరమవుతున్నాయి. కనీసం వైద్య సదుపాయాలు లేకపోవడంతో అక్కడ ఉండలేకపోతున్నామని చెప్తున్నారు స్థానికులు. ప్రైమ్ 9 బృందంతో పాటు ప్రైమ్ 9 హెల్త్ సీఈఓ డాక్టర్ కిషోర్ కుమార్ స్థానికులు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకోవడానికి స్వయంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కు చుట్టుపక్కల ఉన్న కలుషితమైన కొన్ని ప్రదేశాలను పరిశీలించారు. కొంతమంది స్థానికులతో మాట్లాడారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 29న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ జేఏసీ నిరసనలు తెలియజేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. తమ వంతు సహాయంగా ప్రైమ్ 9 మెడిస్టార్ హాస్పిటల్ యాజమాన్యంతో కలిసి మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు చర్మ వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారనే విషయాలు వెలుగులోకొచ్చాయి. వచ్చారు. అందులో 90% స్కిన్ ప్రాబ్లం, అలర్జీ, ఇచ్చింగ్ అండ్ ర్యాషెస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్కిన్ ప్రాబ్లం వల్లనే వస్తున్నారు. సో స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే అది ఈజీగా సాల్వ్ అయ్యే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏనా, లేకపోతే చాలా డెప్త్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా? అందరూ 2-3 ఇయర్స్, చాలా మంది ప్రొలాంగ్ కొన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవ్వకుండానే ఉన్నారు. కొంతమంది అయితే 7 ఇయర్స్ అని కూడా చెప్తున్నారు. ఎవరు కూడా ఒక 1 మంత్ 2 మంత్స్ అని అయితే చెప్పట్లేరు. అంటే అది దీర్ఘకాలమైన వ్యాధుల కిందగానే పరిగణించాలి. అందరూ 3 ఇయర్స్ 4 ఇయర్స్ అనే చెప్తున్నారు. 7 ఇయర్స్ అని కూడా చెప్పారు. ఓకే, దానికి అంటే నార్మల్గా వైద్యం అందించే ప్రాసెస్లోనే ఉందా ఆ స్కిన్ ఎలర్జీస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఏమైనా సివియర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా? చాలా సివియర్గా ఉన్నాయి. అండ్ అవి వాళ్ళు మెడిసిన్స్ వాడుతున్నా కూడా వాళ్ళకి ఏ క్యూర్ లేదు. అది వాడినంతసేపే వాళ్ళకి అది కొంచెం రికవర్ లాగా ఉంది. అండ్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. సేమ్ స్కిన్ ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. సో ఏం క్యూర్ అయితే లేదు వాళ్ళకి. సో అపార్ట్ ఫ్రమ్ స్కిన్ డిసీజెస్ ఇంకా ఇంటర్నల్గా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంటే లంగ్స్ డిసీజెస్ కానీ, ఊపిరితిత్తుల సమస్యలు కానీ, శ్వాస సంబంధిత సమస్యలు కానీ, ఎలాంటి సమస్యలతో ఏమైనా వస్తున్నారా? చాలా మంది ఎస్ఓబి, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఆయాసం అని చెప్తున్నారు. ఇంత ఫైట్ చేస్తున్నా కానీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళట్లేదు అంటే మనం ఎలా తీసుకోవాలి దీన్ని, మీరు చెప్పండి. మొదటగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రైమ్ టీమ్ యాజమాన్యానికి, మీకు, సార్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు ఇంతకుముందు సార్ అన్నట్టుగా స్టూడియోలో చూడడం కాదు, బయటికి వెళ్ళి ఆ డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇవి కాలనీలు కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ, అర్దాజ్పల్లి విలేజ్లో కానీ వీటన్నిటి కోసం మీరు వచ్చినందుకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అయితే ఇది 2010 నుంచి మేము ఇది యాక్టివిటీ చేస్తూనే ఉన్నాం మేడం ఇక్కడ. అయితే మొట్టమొదటిగా ఏంటంటే నేను ప్రొఫెసర్ మన కేశవరావు జాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ వల్ల మీకు ప్రాణహాని ఉంటుంది, ఇక్కడ చనిపోతుంది, మీకు ఇక్కడ ఉండొద్దు అని అతను చెప్తేనే అప్పటి వరకు మనకి దీనికోసం అర్థం కాలేదు. అప్పటి నుంచి మనం ఈ డంపింగ్ యార్డ్ కోసం తిరగడం వలన దీనికోసం మనం తెలిసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే ఏంటి, జిహెచ్ఎంసీ ఆఫీస్లో నన్ను తీసుకెళ్లారు మేడం. ఇక్కడ దీని మీద ఊరికే ఫైటింగ్ చేస్తున్నాను. తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఉండే జిహెచ్ఎంసీ ఆఫీస్లో, లగడికప్లో ఉన్న ఆఫీస్లో వాళ్ళు ఏంటంటే మ్యాప్లో చూపిస్తారు. ఇట్లా గ్రాస్ వేసి, ఇటు లైటింగ్ వేసి, లైనర్ వేసి, ఇవి మ్యాప్ వేసామని చూపిస్తారు. ఓన్లీ ఫ్రేమ్ వరకు, బయట వరకు అంటే వాళ్ళ లోపల ఉన్న ఏసీ రూమ్లో ఉన్న ఫ్రేమ్ వరకు. ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్ గా ఏదైతే ఉందో అదైతే పట్టించుకోవడం లేదు. ఇది రేవంత్ రెడ్డి దృష్టికి కూడా ఇంతకుముందు తీసుకెళ్లి ఆయన త్రూ ఎన్జిఆర్లో కేసు వేసాము. అప్పుడు ఆ ప్రభుత్వానికి 3600 కోట్ల పెనాల్టీ వేసింది గవర్నమెంట్ మీద. అది ఇస్తే కూడా వాళ్ళకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం. ఇది ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఇదంతా వాస్తవం. ప్రతి 14-20 సంవత్సరాల నుంచి కూడా అందరు మీడియా వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అది ఇంకా మళ్ళీ ఒక 1 వీక్ వరకు కొంచెం స్పీడ్గా జరుగుతుంది, ఆ తర్వాత కూల్ అయిపోతుంది. కానీ మీరన్నా దీన్ని ఆపకుండా మాతో పాటు మేము ఏదైతే చేస్తున్నామో యుద్ధం, అదే యుద్ధంలో మీరు అందరు కూడా పాల్గొని మీ న్యూస్ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి తొందరగా మా సమస్యని ప్రభుత్వానికి చేరవేయాలని మా విన్నపం. ఇంకొకటి ఏంటంటే, గతంలో మన రేవంత్ అన్న గారు ఆల్రెడీ కేసు వేశారు. ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎంతో ఫైట్ చేసిరు. మరి ఇప్పుడు సీఎం అయినందువలన ఆయనకి టైం సరిపోవట్లేదు. అది ఏ విధంగానో మేమైతే చెప్పలేము. ప్రభుత్వం మాదే కాబట్టి ఖచ్చితంగా మా రేవంత్ అన్న గారు ప్రజల పక్షాన్నే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆయన మాకు
హెల్ప్ చేస్తాడనే మేము అనుకుంటున్నాము. అంటే గత ప్రభుత్వం జిహెచ్ఎంసీకి అలాగే ఈ డంపింగ్ యార్డ్ ర్యామ్కి సంస్థ ఏదైతే ఉందో దానికి అనుసంధానంగా ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వానికి అంటే మధ్యలో కుమ్మక్కయ్యి చాలా వరకు పనులు పట్టించుకోవట్లేదు, వాళ్ళందరూ కూడా ఒకటైపోయి ప్రజలకి ఇలా అన్యాయం చేస్తున్నారనే ఒక విమర్శ కూడా ఉంది. దానికి ఏమంటారు? అది అయితే 100% కరెక్ట్ మేడం. ఎందుకంటే మంత్లీ వన్స్ ఆల్రెడీ దాంట్లోనే ఎవరైతే ప్రభుత్వం అధికారులు ఉన్నారో వాళ్ళవే లారీలు ఉన్నాయి, దాంట్లో వాళ్ళవే ఇటాచీలు పెట్టారు, వాళ్ళకే అమౌంట్ వస్తుంది నెల నెల. అది వాళ్ళ బినామీల పేరు మీద అమౌంట్ వస్తుంది. వాళ్ళు పూర్తిగా వాళ్ళ పేరు యూజ్ చేసుకోకుండా వాళ్ళ బినామీల పేరు మీద దాంట్లో పెట్టి మరి డంపింగ్ యార్డ్కి వాళ్ళంత మద్దతు పలుకుతున్నప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఏం చేయలేదు కదా.